నుంచి కూడా తప్పించుకోలేరు. కృష్ణా గోదావరి రెండు నదులకు సంబంధించిన అంశంలో ఒకవైపు బనకచెర్ల కడతామని ఏపీ ప్రభుత్వం కూడా ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికీ గోదావరి నదికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ఆ ప్రాజెక్టును వినియోగించట్లేదు. ఎట్ ద సేమ్ టైం కృష్ణా జలాల్లో మీరు చేసిన అగ్రిమెంట్ కారణంగా కేవలం 299 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసుకుంటున్నాము. ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగిన అగ్రిమెంట్ అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. వాస్తవానికి 2013లో జరిగింది. అది 2013లో జీవో ఇచ్చిండ్రు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఈ రాష్ట్రంలో ఉంది. 2014 జూన్ 2 తర్వాత జరిగింది కాదు అది. గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణకి ఇస్తూ, కృష్ణలో 299 టీఎంసీలు ఇస్తూ ఆ ప్రభుత్వం వాళ్ళే చేసిండ్రు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్సే అన్నాడు. దానికి అంతటి కూడా కాంగ్రెస్ బాధ్యత. అయినప్పటికీ కూడా మనం గతంలో వచ్చిన వరద జలాలను వినియోగించుకొని 299 కంటే ఎక్కువ నీళ్ళను వాడినాం. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలలో బ్రహ్మాండంగా పంటలు పండించినాం. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వరిధాన్యం పండించిన జిల్లాగా నల్గొండ జిల్లా రికార్డు సృష్టించింది. ఇవన్నీ రికార్డులు ఉన్నాయి, నేను చెప్పే కావు. కానీ ఈ గడిచిన సంవత్సరం తెలంగాణ తనకున్న వాటాను కూడా మొత్తం వాడుకోలేదు అని చెప్పి స్వయంగా కేఆర్ఎంబి ఉత్తరం రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. మీకు రావాల్సింది ఈ సంవత్సరం వచ్చిన లెక్క ప్రకారం 350 టీఎంసీలు వచ్చినాయి. 299 కాదు, 350 టీఎంసీలు వాడుకునే అవకాశం మీకు ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 1000 టీఎంసీలు వాడుకుంది, 600 టీఎంసీలు వాడుకుంది, 610 టీఎంసీలు వాడుకుంది. మీరు వాడుకోండి అని చెప్పి కేఆర్ఎంబి ఉత్తరం రాస్తే కూడా వీళ్ళకి సోయలేదు. కేవలం 220 టీఎంసీలే వాడినరు. నల్గొండ జిల్లాను ఎండబెట్టిండ్రు. ఇంత పనికిమాలిన మంత్రులు ఉన్నారు అక్కడ. మీది చేతగంతనం. ఇవాళ కూడా మీరందరూ చూసిండ్రు, నీళ్ళు సముద్రం పాలవుతున్నాయి. ఇదే మంత్రులు స్వయంగా హెలికాప్టర్ వేసుకొని పంచాయలు పెట్టుకొని ఒకరి మీద ఒకటి అలిగి ఉరికి గేట్లు తీసి కింది పంపినరు. కానీ నల్గొండలో రైతాంగం ఇవాళ నీళ్ళ కొరకు ధర్నా చేస్తూ ఉన్నారు. ఏఎంఆర్పి నుంచి నీళ్ళు ఇస్తలేరు అని. కళ్ళ ముందు కనబడుతున్న సత్యాలు, పనికి మాలిన మాటలు, ఆరోపణలు కాదు. దానికి ఆన్సర్ చెప్పాలి ఈ ప్రభుత్వం, మంత్రులు. ఉన్న నీళ్ళను కూడా వాడుకోవడం చేతగాని దద్దమ్మలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అది దురదృష్టం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దాంట్లో 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది. గోదావరి పాలైపోయినాయి 1,00,000 కోట్లు. ఆ ప్రాజెక్టు పనికిరాదు, కూలి